హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్స్ మీద క్లాస్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు కరెంట్ అఫైర్ వచ్చి డిసెంబర్ 27ది. మనకి పేపర్లో స్త్రీ శక్తి అనే పథకం గురించి చిన్న మ్యాటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అసలు ఆ పథకం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఏపీ పథకాల మీద కూడా ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. సో అవి కూడా ఇక్కడే కవర్ చేద్దామని, పేపర్లో ఏ రోజైనా పథకం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్త్రీ శక్తి పథకం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. 2025 ఆగస్టు 15 నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించే పథకమే స్త్రీ శక్తి పథకం అనమాట. సో దీనికి ఆగస్టు నుంచి అక్టోబర్ నెలలకు సంబంధించి 400 కోట్లని ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, ఇంకొక 5 నెలలకి 800 కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ 800 కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది. అది స్త్రీ శక్తి పథకం. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకం పేరేంటి అంటే స్త్రీ శక్తి. ఓకే, అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం అనేది చైనాలో డిసెంబర్ 26న ప్రారంభించారు. దీని పొడవు ఎంత అంటే 22.13 కిలోమీటర్లు అండి. సో ఎక్కడ అంటే చైనాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం యొక్క పేరు ఏంటి అంటే తియాన్షన్ షెంగ్లీ. ఓకే, తియాన్షన్ షెంగ్లీ. నెక్స్ట్, దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 80% వాటా కోల్ ఇండియాది అనమాట. సో ఆ ప్రభుత్వ రంగ కోల్ ఇండియా చైర్మన్గా ఎండీగా ఉన్న సాయిరామ్ని సిఇఓగా నియమించడం జరిగింది. ఓకే, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సాయిరామ్ని కోల్ ఇండియా సిఇఓగా నియమించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ విద్యార్థులు, యూపీ విద్యార్థులు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా వార్తాపత్రికలు చదివేలా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఓకేనా, సో ఏ రాష్ట్రం విద్యార్థులు ప్రతిరోజు తప్పనిసరిగా వార్తాపత్రికలు చదివేలా నిర్ణయం తీసుకుంది అని అడగొచ్చు. ఉత్తరప్రదేశ్ అనమాట. సో ప్రెసెంట్ అయితే ప్రాథమికోన్నత పాఠశాలలో దీన్ని అమలు జరిగేలా చూస్తున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం గురించి మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా, అది జరిగింది అని చెప్పి. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా జరిగింది. డిసెంబర్ 26 నుంచి 29 వరకు కేంద్ర సహకారంతో నిర్వహిస్తున్నారు. శాస్త్రీయ అంశాలని ఆంగ్ల భాషకే పరిమితం చేయకుండా మాతృభాషల్లోనూ విస్తరింపజేయడం దీని లక్ష్యం. శాస్త్ర విజ్ఞానాలను ఆధునిక అవసరానికి తగినట్లుగా మలుచుకోవడం కూడా లక్ష్యంగా భారతీయ విజ్ఞాన సమ్మేళనం అనేది తిరుపతిలో జరిగిందని డిసెంబర్ 26 కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి తిరుపతిలో జరిగిందో అది 7వది అంటండి. ఫస్ట్ది ఎవరు స్టార్ట్ చేశారు ఎక్కడ అంటే 2007లో భోపాల్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేశారనమాట. సో ప్రెసెంట్ తిరుపతిలో జరిగింది డిసెంబర్ 26 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగింది 7వది. ఓకే, నెక్స్ట్, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 25న ద్రౌపది ముర్ము సంతాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారండి. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో దీన్ని చేర్చారు. ఓల్ చికీ లిపిలో రాజ్యాంగం అందుబాటులోకి రావడం సంతాలీ ప్రజలు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఓకే, ఈ ఓల్ చికీ లిపి లేదా ఆల్ చికీ లిపి అనేది సంతాలీ భాష యొక్క లిపి అండి. ఇది పండిట్ రఘునాథ్ ముర్ము గారు 1925లో ఈ లిపిని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఆవిష్కరించారనమాట. సో ఓల్ చికీ లిపి ఆవిష్కర్త ఎవరు అంటే పండిట్ రఘునాథ్ ముర్ము. అసలు ఈ లిపి లక్షణాలు ఏంటంటే ఎడమ నుంచి కుడికి రాయబడుతుంది. ప్రకృతిలోని వస్తువుల ఆకారాల నుండి ప్రేరణ పొందిందనమాట.
ఇందులో 30 అక్షరాలు అయితే ఉంటాయండి. సంతాలి మాట్లాడే రాష్ట్రాలు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ లో ఈ లిపి అనేది విస్తృతంగా ఉపయోగించబడుతుంది అనమాట. ఓకేనా, ఇదన్నమాట. ఎందుకంటే ఇది మనకి ప్రెసెంట్ వార్తల్లో నిలిచింది కాబట్టి దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి పేపర్లో ఏంటంటే బయాలజీకి సంబంధించి ఒక 9 బిట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. సో అందులో మనకి యూస్ఫుల్ అయ్యేవి నాకైతే ఒక 3 కనిపించాయి, అందుకని రాశాను అనమాట. వెంట్రుకల అధ్యయనాన్ని ఏమంటారు? ట్రైకాలజీ. అతి చిన్న పుష్పం ఉల్ఫియా. వాణిజ్యపరంగా విలువైన నార్లు ఎందులో భాగం అంటే దృఢ కణజాలం. మొక్క శాఖీయ భాగాల నుంచి ఏర్పడే వేరు అంటే మనకి మర్రి తెలుసు. సో దాంతో పాటు మోన్స్టెరా అంట. ఓకేనా, అలాగే మనము డిసెంబర్ 26 వీర్ బాల్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు అనేది అయితే ఆల్రెడీ చెప్పేసుకున్నాము. మరి అందులో విజేతలు ఎవరంటే 20 మంది చిన్నారుల్ని విజేతలుగా సెలెక్ట్ చేశారనమాట. 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అయితే ఈ చిన్నారులు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 20 మందిలో మరణానంతరం ఇద్దరికి వచ్చిందండి. ఒకరు వ్యోమప్రియ, 2 కమలేష్ అనమాట. వ్యోమప్రియ తమిళనాడుకి చెందిన అమ్మాయి, తనకి 8 ఇయర్స్ ఉన్నాయండి. తనకి ఎందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ వచ్చింది అంటే తను ఆడుకుంటుండగా 6 ఇయర్స్ బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టడంతో అతనిని కాపాడాలనుకొని తను ప్రాణాలని కోల్పోయింది అనమాట. సో అందుకు గాను వ్యోమప్రియ సాహసానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమలేష్ బీహార్కి చెందిన వారు. ఈయనకి కూడా సాహసానికి గానే అంటే నీటిలో పడిపోయిన వాళ్ళని రక్షించారు అనుకుంటాను. సో అందుకు గాను కమలేష్కి వచ్చింది. సో 20 మంది విజేతలు ఉంటే అందులో 2 మరణానంతరం ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ. ఇతనికి 14 ఇయర్స్ లోనే క్రికెట్ లో చాలా బాగా రాణిస్తున్నారని చెప్పి బీహార్కి చెందిన సూర్యవంశీకి అయితే ఈ పురస్కారం రావడం జరిగింది. మహమ్మద్ సిద్దన్ కేరళకి చెందిన వాళ్ళు కరెంట్ షాక్ కొట్టిన 2 ఫ్రెండ్స్ ని ఈయన సేవ్ చేశారనమాట. ఆ తర్వాత అజయ్ రాజు యూపీకి చెందిన వాళ్ళు, అతని తండ్రిని కాపాడారు మొసలితో పోరాడి. శ్రవణ్ పంజాబ్ కి చెందిన వారు. ఆపరేషన్ సింధూర్ లో మన వాళ్ళు టీ, పాలు ఇలాంటివన్నీ కూడా ఆ చిన్న అబ్బాయి హెల్ప్ చేశారనమాట. సో అందుకని అతని సాహసానికి హెల్పింగ్ నేచర్ గాను శ్రవణ్ కి ఈ పురస్కారం లభించింది. శివాని గురించి అయితే ప్రీవియస్ క్లాసెస్ లో మీకు చెప్పాను, తను పారా అథ్లెట్ అని, ఏపీకి చెందిన అమ్మాయి అని చెప్పి. అనుష్క జార్ఖండ్ కి చెందిన ఆమె, ఫుట్బాల్ ప్లేయర్, తనకు వచ్చింది. వాకాలక్ష్మి ప్రజ్ఞక గుజరాత్ కి చెందిన వాళ్ళు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో క్రీడలకు గాను ఆవిడకి వచ్చింది. 9కి 9 రౌండ్లు కూడా గెలిచినందుకు ఆవిడకి క్రీడల్లో ఈ పురస్కారం లభించడం జరిగిందనమాట. అంటే ఈ రాష్ట్రీయ బాల పురస్కార్ అనేది క్రీడలు, అలాగే సంస్కృతి, తర్వాత కళలు, సాహసం, ఇలా ఒక 6 విభాగాల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ సంవత్సరం అయితే 6 విభాగాల్లో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. ఓకేనా, యోగితా మాండలి అనే వాళ్ళు ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. జూడోలో ఈవిడ నేషనల్ ప్లేయర్గా రాణిస్తున్నారనమాట. సుమన్ సర్కార్ పశ్చిమ బెంగాల్కి చెందిన వారు, తబలా వాద్యకారుడు. వంశీ చండీగఢ్ సామాజిక సేవకుగాను వచ్చింది. పూజా యూపీ కాలుష్య నివారణకు త్రిషన్ మిషన్ ని కనుగొనడం వలన వచ్చింది. అర్ణవ్ మహర్షి మహారాష్ట్రకి చెందిన వారు, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ లో వచ్చింది. ఎస్తేర్ లాల్దు హమ్మి మిజోరాంకి చెందిన వాళ్ళు. చిన్న వయసులోనే చిన్న యూట్యూబర్ అనమాట, 20 మిలియన్ల ఫాలోవర్ ని ఆవిడ పొందడం జరిగింది. అలాగే గాయని ఐషి ప్రిషా బోరా అస్సాంకి చెందిన వాళ్ళు. విద్యుత్ అవసరం లేని పెన్సిల్ తయారీ మిషన్ ని, వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ ని కనుగొన్నందుకు గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అయితే ఈ 20 మందికి వరించడం జరిగింది. నాకైతే 16 పేర్లే లభించడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 16 పేర్లు కూడా మనకైతే పేపర్లో అయితే ఇవ్వలేదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము.
రోల్ బాల్ గేమ్ అనే దాని గురించి వసుంధరాలో ఇచ్చారండి. అంటే మహిళలు ఎలా క్రీడల్లో రాణిస్తున్నారు ఏంటని చెప్పి. రోల్ బాల్ గేమ్ అనేది రోలర్ స్కేట్స్, బాస్కెట్ బాలు, హ్యాండ్ బాలు, త్రో బాల్ ప్రత్యేక కలయిక కలిగిన ఆట అనమాట. ఈ 7వ రోల్ బాల్ వరల్డ్ కప్ పోటీలు అనేవి దుబాయ్లో జరిగాయండి. డిసెంబర్ 14 నుంచి 18 వరకు జరిగాయి. ఇందులో విజేతలుగా భారతదేశం నుంచి పురుషులు మహిళలు ఇద్దరు కూడా గెలవడం జరిగింది. కెన్యాని ఓడించి అనుకుంటాను. ఓకేనా. సో ఇదన్నమాట రోల్ బాల్ గేమ్ అనేది కొత్తగా వింటున్నారు కదా. సో 4 ఆటల ప్రత్యేక కలయిక కలిగిన ఆట ఏదంటే రోల్ బాల్ గేమ్ అన్నమాట. ఇందులో కూడా మన వాళ్ళు గెలవడం జరిగింది. ఓకేనా. ఫిబా అండర్-16 ఏషియన్ ఛాంపియన్షిప్ లో భారత అమ్మాయిలు విజయం సాధించారండి. ఇవి మలేషియాలో జరిగాయి. అందులో తెలుగు అమ్మాయిలు జొన్నలగడ్డ విహారెడ్డి, బిరుదవోలు నేత్ర ప్రధాన పాత్ర పోషించారు. తర్వాత ఫిబా సబ్ జోన్ ఏంటంటే సబా అన్నమాట. సబా అంటే సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అన్నమాట. ఈ ఫిబా యొక్క సబ్ జోన్ సబా. ఈ సభ 3వ ఎడిషన్ 2025 మహిళల ఛాంపియన్షిప్ ఫిబ్రవరిలో జరిగిందండి. 23 నుంచి 26 వరకు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది. అందులో కూడా మాల్దీవులను ఓడించి మన ఇండియా అయితే విన్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇలా మనకి అమ్మాయిలు అనేవాళ్ళు ప్రతి క్రీడల్లో కూడా సత్తాను చాటుతున్నారు అని చెప్పి మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో ముఖ్యమైనవి అయితే నేను ఇక్కడ రాశాను అనమాట, లేటెస్ట్గా జరిగినవి. అలాగే మనకి కబడ్డీలో, ఖోఖోలో మన వాళ్ళు హాకీలో విజయం సాధించారని మీకు తెలుసు కదా. సో అవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నమాట ఈరోజు కరెంట్ అఫైర్. ఎక్కడ ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని అందించానని అనుకుంటున్నానండి. ఇంకొన్ని ఆటలు అయితే ఉన్నాయండి, అవి సెమీస్లో ఉన్నాయన్నమాట. సో పూర్తిగా గెలిచిన తర్వాత ఎవరు గెలిచారని తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి వాటిని అయితే ఇక్కడ ఇవ్వడం జరగడం లేదు. సెమీఫైనల్కి ఎవరు వెళ్ళారు, ఎవరెన్ని కొట్టారు, ఏం జరిగింది అవంతా అయితే ఇవ్వట్లేదు. ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియోని అయితే స్టాప్ చేసేద్దాము. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డిసెంబర్ 28 కరెంట్ అఫైర్తో. ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు సండే 7:30 PM ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో అందరూ కూడా యూస్ చేసుకోండి. ఈ వీక్ మొత్తం చెప్పిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్, అలాగే మన తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి ఛానల్లో చెప్పిన ఏవైతే మనకి 9th క్లాస్ బయాలజీ 2 చాప్టర్స్, 7th క్లాస్ సెమ్ 1లో 6 చాప్టర్స్ మీద అయితే మీకు టెస్ట్ అయితే ఉంటుందండి. ఓకేనా. మండే నుంచి అయితే మనకి మ్యాథ్స్, సైకాలజీ, పిఐఈ, జీకే వీటన్నిటి మీద కూడా క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. కరెంట్ అఫైర్ అయితే డైలీ మార్నింగ్ అయితే 6. ఓకేనా. సో ఇదన్నమాట విషయము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం స్లోగా చెప్పమని చెప్పారు, స్లోగా చెప్పడానికి ఈ వీడియోలు ట్రై చేశానని అనుకుంటున్నాను. మీకు నచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.